హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనము. 4వ దినంన వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది యూదా రాజ్యం పట్ల, అంటే యూదా రాజ్యంలో ఉన్న జనులందరూ దేవుడైన యెహోవా వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు రాజ్యం లోపలికి వెళ్తున్నారనమాట. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే యూదా రాజ్యం పైకి, అంటే ఒక్క గోత్రం పైకి, అంటే ఒక్క గోత్రపు జనుల పైకి ఇక్కడ 3 రాజ్యాలు వస్తాయన్నమాట. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు అని 3 రాజ్యాలు కలిసి యూదా రాజ్యం పైకి దండెత్తుతాయన్నమాట. సో, అప్పుడు యూదా రాజు అయిన యెహోషాపాతు ఏం చేస్తాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి, ఉపవాస దినాన్ని ప్రకటించి అందరూ జనులందరూ కూడా ఉపవాసం ఉండే విధంగా, అందరూ దేవుడైన యెహోవా వారికి ప్రార్థన చేసే విధంగా అక్కడ ప్రకటిస్తాడనమాట. సో, అలాగే యెహోషాపాతు, అలాగే అక్కడ ఉండే యాజకులు, అలాగే జనులందరూ దేవుడైన యెహోవా వారికి ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా వారు ఆయన ప్రవక్త ద్వారా ఇలాగ జవాబిస్తారనమాట. సో, మీరు ఈ యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరు జస్ట్ అలాగా యుద్ధ పంక్తుల్లో తీరి నిల్చుండి చూడుడి, నేను మీకు రక్షణను అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు అక్కడ యూదా జనులందరూ కూడా యుద్ధ పంక్తుల్లో నిల్చుని వారు దేవుడైన యెహోవా వారిని స్తుతిస్తూ అక్కడ నిల్చుని ఉంటారనమాట. సో, వారు యుద్ధం ఏమీ చేయకుండా వారికి విజయం దొరుకుతుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే 3 రాజ్యాల వారు ఎవరెవరైతే వచ్చారో వారందరూ శవంలే పడి ఉన్నప్పుడు వారికి 3 రోజులు కూర్చుకునే విధంగా కొల్ల సొమ్ము అనేది దొరుకుతుందన్నమాట. సో, 3 రోజులు వాళ్ళు కూర్చుకొని లెక్కించేసరికి ఆ విధంగా 3 రోజులు పట్టింది. సో, 4వ రోజున వారు బెరాకా లోయలో దేవుని స్తుతించి, ఆరాధించి, దేవుని స్తుతించి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారు రాజ్యంలోనికి తిరిగి వస్తున్నారనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రాజ్యాలు దండెత్తి వచ్చినా సరే, ఎప్పుడైతే రాజైన యెహోషాపాతు జనులందరూ ఉపవాస ప్రార్థన చేశారో దేవుడైన యెహోవా వారు వారిని రక్షించడమే కాకుండా ఇంకా వారికి 3 రోజులు లెక్క పెట్టుకునే విధంగా కొల్ల సొమ్మును అనుగ్రహించారు. సో, ఆ విధంగా మనం కూడా మన ఇష్యూస్ పట్ల, అంటే మనకు ప్రాబ్లం పెద్దగానే ఉండొచ్చు. సో, మనకుండే సమస్య చాలా పెద్దదై ఉండొచ్చు, లేకుంటే మీకుండే వ్యాధి పెద్దదే అయి ఉండవచ్చు. బట్ స్టిల్ మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి, ఒకవేళ వీలైతే ఉపవాస ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు. ఎలాగైతే యూదా జనులందరూ స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించే విధంగా ఎలాగైతే వారిని ఆశీర్వదించారో ఆ విధంగా మనల్ని కూడా ఆశీర్వదించగలుగుతారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. యూదా రాజులు, అలాగే యూదా రాజు అయిన యెహోషాపాతు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఎప్పుడైతే ప్రార్థన చేశారో మీరు వారిని గొప్పగా రక్షించారు తండ్రి. రక్షించడమే కాకుండా వారు 3 రోజులు లెక్క పెట్టే విధంగా కొల్ల సొమ్ము వారికి అనుగ్రహించారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ 40 రోజులు ఉపవాస దినాలని ప్రతిష్ఠించి ప్రకటించి ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే వారి సమస్యలన్నిటి నుండి వారిని బయటపడవేయండి. వారికి జస్ట్ సమస్యలకు పరిష్కారం మాత్రమే కాకుండా ఆ సమస్య పోయిన తర్వాత ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని, ఐశ్వర్యము, క్షేమమును, ఘనతను వారికి అనుగ్రహించండి. ఆ తర్వాత వారు కూడా మిమ్మల్ని స్తుతించే విధంగా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిమ్మల్ని ఆరాధించే విధంగా వారి హృదయాలను విశాలపరచండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.